ఏమన్నా కాదని పిలిచచ్చు కదా, పిలిచి రావచ్చు కదా, తింటున్నవే. అంటే నువ్వు కోసుకొని నువ్వే కోసుకొని నేను అంటాడు మాటకి. ఇప్పుడు నువ్వు దాకా చేయొద్దు బా. ఏమి కాదనా ఇప్పుడు ఏమని కానీ చెయ్యాలి కదా. ఏం నువ్వా ఏమన్నా ఏమి కట్ చేసినారు నాలుగు అప్పుడే ఇందే నాకు అర్థం కాలేదు సార్ మొక్కుంటున్నావా? ఏం మొక్కుంటున్నావు? ఈ గుడ్లోడు చెప్పింది అర్థం కాదు. బాగా చెప్పారు. గుడ్లు మొమ్మ పడుతుంది కదా. అలా చేస్తానేమన్నా ఏం నువ్వా గమ్మనుండకొద్ది ఏమో ఎగస్టాలిపోతాను నీవే. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అదే పని చేస్తున్నావు ఏమన్నా? చాలా సెకలు ఉన్నారా నీలో? నీకేమన్నా అదే పని చేస్తున్నావు. నీకు నిన్ను తన్ను లేకోకుండా ఏమైతే నీతో నీ దూడుస్తా. ఏం కావాలి నీతో కూడా? ఏం కాళ్ళు ఎగరేస్తున్నావు? అంత సీన్ లేకపోతే మేము ఎగరేస్తాము, మేము చేస్తాం ఇట్లా ముక్తావా? ఏమైతే పా ఏమి కొట్టు చూద్దామా? కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను బెల్లప్పుడు మీ వంతు చూపించుకో. అర్థమైందా? మీకు ఏదో నా దగ్గర చూపిద్దా మెమ్మతోడు అన్నీ లేపేస్తావా? ఏం కాదు. అర్థమైందా? నువ్వన్నీ పువ్వులు చెప్పేదే. ఏమే బాబా అబ్బో ఎక్కలేని ఏందో మొక్కుంటున్నాడు. అప్పుడేమో ఏమైతే మొక్కోపోతే ఏం చేస్తావు? ఇప్పుడు ఏమనుకుంటున్నావు నా గురించి? ఏమనుకుంటున్నారా మీరు? బా మేము పెద్ద హీరో కాదు. అర్థమైందా? హీరో మాత్రం చేయొద్దు నువ్వు. మేము కూడా పడుస్తాం. ఇది అంగినే అదే అంగినే. ఇప్పుడేమి ఏమైతే నీతో? ఏమైంది? ఏమీ అవలేదు. ఏమైతే ఏం బట్టలా? మేము కూడా పెట్టుకున్నాము. పెద్ద చిల్లరోడు కాబట్టి పడుద్ది. నేను ఇట్లే కూర్చుంటా. నాకేమి ఇప్పుడు మేము కూడా కుద్దాము. ఏం చెప్పట్లే. అబ్బు నుంచి సతాయించుకుంటావు నువ్వు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఏం పా
అయ్యా ఏమి ఇప్పుడే అబ్బా అబ్బా ఇప్పుడే అబ్బా అబ్బా షేడ్స్ ఉన్నాయరా నీలా అబ్బా నువ్వేమే అబ్బా నువ్వేం పెద్ద ఇదేమంటారు నిన్ను ఇది మా ఇది ఏమంటారు చూడు నువ్వు కొట్టినా కూడా భయపనిలే నేను భయపని అని ఎవరు నువ్వు పోసుకుంటావేమో అట్లా మేము పోసుకునే రకం కాదు ఏ దయ్యం వచ్చింది అనుకుంటే నేను భయపడుతుంది ఇప్పుడు నీకు భయపడలే నీకు భయపడలే ఏమో వాళ్ళకం దయ్యం వస్తుంది ఏమన్నా దయ్యం ఎక్కిందా అందుకే ఏడాది ఎక్కడ పడ్డా ఇక్కడ తిరగద్దు గుట్టోడా ఏడాది ఎక్కడ పడ్డా ఇక్కడ తిరగద్దు గుట్టోడా మిడుగుట్టోడా అనేది నీకేం నువ్వు అంత కాదు అంత సీన్లే భయపడేది ఏం కాదు ఊరిని కాళ్ళు వచ్చేది ఏమి బిట్లు పెట్టుకుంటా ఏంపా అది కత్తిని చెవుడైనా మళ్ళా ఏంది 5 రూపాయలా ఏంది 5 రూపాయలా నీ బతికి 5 రూపాయలు అంటే 5 రూపాయలు అది కూడా ఉండదు నీకు నువ్వు ఈరోజు నా దగ్గర చూపిద్దు ఏమైతాయిపా ఏమో ఎంతగా సరిపోతుందో ఏమో అట్లా ఉండవు నీ బాధటి బామ్మది నువ్వు పోకిరినా ఏమన్నా మహేష్ బాబు ఏమన్నా అబ్బా అబ్బా సార్లే పో సార్లే రేపు కూడా కొంచెం పెట్టుకో ఆమె 6 ప్యాక్ అయినా హీరో ఏం కాదు మేడ నీకేమన్నా దయం పెట్టిందే అది చేతగానుడు అట్లా చేసేది మన బడాయి మాట్లాడి కూర్చున్నావు బడాయి మాటలనే బడాయి నిన్నేరా రే ఏమే ఏం బా ఏమి ఏం తీసుకొస్తాను నీకు శాతగానుడు బర్రెలు గీర్లు వాడద్దు రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నా అదే చేతకాని అనమంటే అదే చూడు నువ్వు బర్రెలు అయ్యో బర్ర పెట్టుకుంటే ఎవడైనా వేపడతాడు కదా ఏమైతే మాట్లాడితే ఏమవుతుంది నీకే నాకే గబ్బోడా ఏం కలుసుకోమని రమ్మంటున్నావా నువ్వు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు జమ్మాలు చూపిస్తున్నా ముందర అవన్నీ అట్లా చేసేది ఏమనుకుంటున్నావు కొట్టుకుంటే స్వామి క్షమించిన ఆయన స్వామి మౌనవ్రతం విడిచిపెడతాను నీ ముక్కునేది నీకోసము కబ్బు పట్టించి సస్యుడు సాయంత్రం 7 గంటల వరకు ఉంటాను ముక్కున్నాను నీ మంచి జరగాలని ఏడు మొక్కుంటున్నావు నా బొంగులో మొక్కుంటున్నావేమన్నా మొక్కున్నావు నేను మౌనవ్రతం నేను గిన వదిలేస్తే ఒకవేళ ఏమన్నా మధ్యలో ఆటంకాలు అయ్యి పక్షపాతం వస్తుంది కానీ ముక్కున్నా ఏ కొట్లమ్మడా ఏ అర్థమైందా నీకు కాదు ఎవడు ముక్కోమన్నాడు నీకే ఎవరు చెప్పాడు ఎవరు చెప్పమంటారే నాకు బాగుండాలా బాగలేదు నువ్వు
ఎవరు ముక్కోమంటే నీకు నా ఇష్టము నాకుంది బాధ్యతగా నేను ముక్కున్నా నాకుంది బాధ్యతగా నేను ముక్కున్నా ఏం బాధ్యత? ఎవడు ఎడగొట్టమన్నా నువ్వు నీకు? అడగాలి కదా నువ్వు. ఎవడు ఎడగొట్టమన్నాడు? నువ్వు అడగాలి కదా. ఏం మాట్లాడు, చెట్టు చెప్తే చెట్టులానే. నీకు నీది చెప్తాను ఏం చెప్తాను? వెళ్ళిపో నేను నీది నువ్వు చెప్తాను వెళ్ళిపో నేను నీది చెప్తాను బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఏం చెప్తాను? ఫస్ట్ చెప్పాను కదా ఇట్లా జరుగుతుందిరా ఇట్లున్నాను రా నీకోసమేరా ఫస్ట్ అడిగేయాలా ఎవరిని అడిగేస్తున్నారు మీరు ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా. ఫుడ్ కూడా తిన్నది మామిడికాయ తింటాను ఏం తింటారు? మామిడికాయ తింటారా? సర్లే ఆ పక్షవాతం వచ్చినాక మళ్ళీ ఏదోటి ముక్కుంటాలి ఏం మొక్కుంటావు నువ్వు? అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు ఏంది ఏం మొక్కుంటున్నావు అంటున్నా? నీ ఇక్కడ దగ్గర కర్రా కూర్చో నీ కూడా ఇస్తా నాకు అది దాంతో నువ్వు పక్షవాతం వస్తుందని ముక్కున్నా ఎప్పుడు నా మౌనవ్రతం ఫెయిల్ అయితే ఇప్పుడు కట్టితోనే నీకు పక్షవాతం తెప్పిస్తా కాళ్ళొక్కి కొట్టి చేతులు కొట్టి నువ్వు నాకేం మొక్కున్నావు? ఏం మొక్కున్నావు? కూర్చో ఏదైపోయింది అసలు ఎవడేసుకోమంటారు నిన్నే నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్ కూర్చోరా కూర్చో అంత సీన్లే అంత ఇట్లా ఈ షేప్ లో ఇట్లా వచ్చినట్టు ఇట్లా చూడు ఒకరా ఇప్పుడు వస్తా చూడు అట్లా సీన్ల తలుపా నీకెవడేమంటే కూర్చో నువ్వు ఎవడేమంటే చెప్తాయిను ఏంటి చెప్తావు నువ్వు అసలు నువ్వు చెప్పాలి కదా నువ్వు చెప్పేది వేరే గుడికి పోయినాను ఆడ స్వామి నీకేమైనా కోరికలు ఉంటే కోరుకో మౌనవ్రతం ఉంటే నీకు ఖచ్చితంగా జరుగుతుంది నేనేమి నాకేం పెద్ద కోరికలేం లేవు నీ కోరిక లేవా? సరే ఒకవేళ కోరికలు ఉండవా? నువ్వు చేయవా? ఒక నిమిషం ఎవరికైనా కోరికలు ఉంటాయి కానీ ఆయన లిటిగేషన్ పెట్టినాడు మౌనవ్రతం మీద ఒకవేళ మధ్యలో ఫెయిల్ అయితే పక్షపాతం వస్తుంది అన్నాడు నేను నాకు కోరికలు వద్దు ఆ పక్షపాతం తెచ్చుకునేది వద్దు పంచాయతీ వద్దని చెప్పి ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఎవరు ఉన్నారంటే నువ్వు ఉన్నావు అన్న నీ ముందా నా మీద వేసేసినావు వాడు వాడు బిగ్గిన పోలా వాడు వచ్చి చచ్చిపోలా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఆడ ఏం జరిగినా కూడా నా మీదకి వస్తాను ఏం చేసినా కూడా నా మీదకే తమలపాకు మీద పాలు పోసి ఒట్టేస్తాం అంతే పెద్ద ఏం లేదు అడేమి అంటే ఏం దొరుకుతుందా మాట్లాడకూడదు మాట్లాడినాను ఈ ఎఫెక్ట్ ఏమైందంటే తమలపాకు మీద పాలు పోసినాం చూసినావా ఆ పాలు మీద ఎట్లా తమలపాకు మీద పాలు ఎట్లా జారిపోయినాయో అట్లా నీ ఒంట్లోనే నరాలకి సత్తు జారిపోతుంది మాట్లాడితే అందుకు ఇప్పుడు నీకు ఏం చేస్తున్నావు నువ్వు నీ పక్షపాతాన్ని నువ్వే కోరి పిలిపించుకున్నావు నేను చిలక్కి చెప్పినట్లు బంగపోతాను ముక్కుతాను పోని నువ్వు అప్పుడు చెప్పాలా చూడు ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా. ఉండేటప్పుడు చెప్పాలా నువ్వు మౌనవ్రతం అంటున్నావే ఆ మాట అప్పుడు చెప్పాలా ఓరా పలానా చోట్రా ఇట్లా ఇది రా అని చెప్పాలా సాయాన్ని నేను ఎప్పుడు చూపించుకోవాలనుకోను ఏం సాయాన్ని నీకోసం మౌనవ్రతం ఉన్నావని చెప్పుకోవాల్సిన అవసరమే ఉంది నాకు అంత బిల్డప్ అవసరమే ఉంది నువ్వు ఏడుకున్నావు నువ్వు బాగుండాలని కోరుకుంటాను ఉండాలనుకునే వాళ్ళు నాకు చెప్పాలా లేదా సరే చెప్పి రా ఇట్లా అని చెప్పాలి అంతా అయిపోయినాక నేను మాట్లాడించినాక ఇప్పుడంతా చేసినాక ఏందా అసలు ఏంది నువ్వు ఇప్పుడు నా వల్ల నీకు వచ్చింది అనుకుంటున్నావు ఈసారి నా వల్ల ఉండదు నువ్వే చేయొచ్చు అర్థమైందా అదే చెప్తా ఈసారి ఆహారాలు మానేసి నిద్ర మానేసి 16 రోజులకి ఉన్నావంటే నీకు ఆటోమేటిక్గా పక్షవాతం క్లియర్ అవుతుంది ఇదేం దిక్కుమాలిన ఆలోచన ఇంత భావదారిద్ర్యం ఏ నా కొడుకైనా ఏ లోఫర్ నా కొడుకైనా నీకు ఎట్లా లోఫరోడు కూడా ఉండలేడు కాబట్టి చచ్చిపోయినారు నువ్వు ఉండగలిగితే ఉండు లేకపోతే లేదు నేనేం చేస్తా పక్షవాతం వచ్చినేమి పక్షవాతం కంటే ఇదే వస్తాను ఫస్ట్ ఇది అందుకే నీకు పోలనే ఇది పెట్టిండేది పక్షవాతం కంటే ఇది ఇట్లా పోయేటట్లుంది అదైతే నిదానం చూపిస్తే బాధలు పడేది ఎందుకు అని 16 రోజులు
ఆ బాధలు నడిపించుకునేకి ఇటు ఉపవాసం ఉండి ఏం నీళ్ళు దాక్కుని ఉంటారు కాబట్టి ముందు వెళ్ళిపోతారు అర్థం పర్థం లేకుండా మాట్లాడు. వాళ్ళు ఎప్పుడు పోయినారో వాళ్ళే తెలియకుండా పోతారు. లేదా ఇంకా బతికిన కాలం అంతా చేతులు కాలు పడిపోయి దానికంటే అది మేలు కాదా? ఎట్లా అది వద్దురా, అది వచ్చే ఇప్పుడు పోంటారు ఏ బతకల వస్తాను ఇంకా ఎన్ని చూడాలా ఎన్ని చేయాలా ఏముండాలా? దేవుడు టీవీ పెట్టిస్తా, కాలు చేతులు పని చేయమంటే టీవీ కళ్ళకు కనబడతాయి కదా, కనబడితే సౌండ్ ఇవన్నీ ఎంత పాలే వస్తుంది. గుట్ల బొమ్మడ నీకు జాలి మంచి పద్ధతి కాదే ఇది. ఏంద్రా బొమ్మలు ఇడుస్తారేండు నీ పక్కన పరిగెత్తంటాయి, పారాడుతుంటాయి అవి. ఏ సైతానోడా, సైతానోడా, నువ్వు చేయొద్దు. నువ్వు మంచి కోసం మంచి కోసమే ఏం మంచి కోసం కొట్టుకున్నావు. చెప్పరా ఉపవాసం ఉంటారా? ఉపవాసం ఉంటున్నాను. ఉపవాసం కాదది, ఉపవాసం మీద మామిడికాయ తినుకుంటే ఎందుకు కూర్చుంటా? అది ఉపవాసం మీద మామిడికాయ తినుకుంటే ఎందుకు కూర్చుంటా? మౌనవ్రతం అది. అదే మౌనవ్రతమా? నా ప్రాణం వచ్చింది. నీకేం బాగా పనుకుంటున్నావు. నేను నా వరకు ప్రయత్నించిన, అర్థమైందా? ఏమైతుందో ఏం కాదు, వాళ్ళు చెప్పింది అవుతుంది. నీకు ఇంకోటి ఎత్తాడు, నీకు ఒకవేళ పక్షవాతం ఎఫెక్ట్ కాలేదనుకో, నేను మౌనవ్రతం విడిచిపెట్టడానికి స్వామి ముందే చెప్పినాడు. కొంతమందికి జరగకపోవచ్చు, వాళ్ళకి ఎందుకంటే మంచి చేసింటారు, వాళ్ళకి దైవశక్తి కొద్దిగా అనుకూలంగా ఉంటుందని. అర్థమైందా? జరగకపోయే ఛాన్స్ కూడా ఉన్నాయి. దానికి ఒకవేళ జరగలేదనుకో 3 రోజులు 4 రోజులు చూసి గుడి కాడికి రా, మనం వేరే బయటికి పోయి ఒక పూజ చేపిద్దామని చెప్పినాడు. ఏంది ఏంటికి మంచిది? నీకు రాలేదు కదా తెప్పించేకి. తెప్పిస్తావు నువ్వు? బయట పడే చూస్తాను మళ్ళీ వచ్చాకడికి చెప్తాను. అది కొంతమందికి దైవానుగ్రహం ఉన్న వాళ్ళకి సోకదంట. ఏం చేయాలా? సోకిస్తాను. అవును, నేను మాట తప్పినా కదా దేవుని దగ్గర. నువ్వు చేద్దామంటావు మరి? కదా నేను చేసింది. ఎవరు చెప్పిన వాడెత్తాడు. ఇప్పుడు నీతో 2-3 పాపాలు చేపిస్తారు వాళ్ళు. ఏడు చేపిస్తారు పాపాలు అంటే నీకు దైవం అనుగ్రహం లేకోకుండా నాకు దైవం ఉంటాడు. ఒకవేళ నీకు రాకపోతే 4 రోజులు నీకు రాలేదంటే నీకు దైవ అనుగ్రహం ఉందని అది చెడగొట్టాకే మేము 2-3 పాపాలు చేపిస్తాం నీతో. నువ్వు చేసి నువ్వు నరికించుకో. నువ్వు నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? ఎందుకు నా మీద కొడుతున్నావు నువ్వు? మనము ముక్కున్నాక ఒకటి పోవాల ఫార్మాట్ లో. నిన్ను పోని నీకు కావాలంటే పక్షపాతం వచ్చిన కేరళ నుంచి ఆయిల్ తెప్పించి రుద్దిపిచ్చి బాధ్యత నాదే. అంటే ఇప్పుడు బాగుండు ఎట్లా కానీ పడబెట్టాలా నీ ప్లాన్. నేనేం కోరి కదా, నువ్వు బాండాలనే కదా. కోరి నువ్వు పోతాడేది, కోరి కదా నువ్వు కేరళ మీద పోతాడేది. కేరళ పోయేంత డబ్బులు లేవు అంతో నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ కేరళలో ఆయిల్ టైప్ ఇక్కడ వేరే వంట సామాన్లు నూనె ఉంది. హోటల్లో మిగిలిపోయినదంతా ఆయిల్ వస్తుంది, దాన్నే చూపిస్తాను. మళ్ళా కేరళ నుంచి ఆయిల్ తెప్పిలంటే అవన్నీ కావప్ప. ఈ చూడ ఏంది కేరళ ఇప్పుడు చాలా కాలం ఉన్నాయి. కేరళ థాయ్ మసాజ్ టైం అనుకుంటాను. అట్లా కాదు, వంటకి వాడినాడు గోబీ మంజూరు వాళ్ళ దగ్గర వెళ్ళి మిగిలిపోయిన ఆయిలంతా నీ ఒంటికి చూపిస్తాంట. వాళ్ళు వాడేదాంట్లోకి ఏంది నువ్వు ఆ ఆయిల్ ఎట్లుంటుంది? నువ్వేం రుచి చూస్తావా? స్పర్శే ఉండదు. ఇంకా నీకు చూపిస్తా, నీకు పిల్లలకంతా నీకే కుట్ల మమ్మడంతా. 3 రోజులు దేవుడు అనుగ్రహం ఉండకుంటే పర్లే, అనుగ్రహం లేకుండా చూడు, మళ్ళా పంచాయతీ మొదలవుతుంది. ఓం నమః శివాయ. రాకూడదు 3 రోజులు. 3 రోజులు స్వామి. దేనైనా వెంటనే వస్తే మేలు, లేదంటే మళ్ళా మనం వ్యాపారం కలిసి మళ్ళా నీతో చెడు కార్యక్రమాలు చేపించి దేవుని అనుగ్రహం పోగొట్టి నీకు మళ్ళా అవన్నీ పెద్ద ప్రాసెస్ ఖర్చు. ఇదనుకో డైరెక్ట్ వస్తే పడిపోతావు. ఆ మిగిలిన ఆయిల్ 2 కేజీలు 6 కేజీలు లాయర్లు ఇప్పిస్తాంట. ఏంది నువ్వు అసలు ఆలోచించావా కొద్దిగా? నీకు రాదు స్వామి, నీకు రావాలి. ఎవరికి? నేను ముక్కోలే కదా నాకని. అసలు నన్ను అడగల కదా నువ్వు. ఏమన్నా కానీ చేసాను కదా నువ్వు. ఏమన్నా కానీ చేసినప్పుడు నా అడగాల. ఎప్పుడు ఏంది కొట్టలేదనుకో ఇక్కడ మళ్ళీ అంతా అడిగి అయిపోయినాక మళ్ళీ
ఆయిల్ గోబీ మంచూరియా తెచ్చాక ఆయిల్ కావాలంట ఆయిల్ కావాలంట అంత ఏ తిక్కని చేసుకుని నువ్వు ఏదైనా చేసేటప్పుడు నన్ను అడిగే చెయ్యి ఒక విషయం ఆయన ఆకు ఇంకోటి చెప్పినాడు చెప్పిన ఫ్రిడ్జ్ లో ఆకు ఉంది ఆకు పాలు ఇట్లా నెత్తి మీద లైట్గా ఏమన్నాడు పోసు ఇట్లా నెత్తి మీద లైట్గా ఏమన్నాడు పోసి ఇట్లా పోసేదండి ఆకు పట్టుకొని ఒక్క నిమిషం వస్తాను పాపమా పాపం కాదు పాలు పోస్తే పాపం పెట్టుకుంటుంది ఒక్క నిమిషం కరా